జ్యోతిష్యం చెప్పబడును అనేది ఒక బ్యాచ్ ఉంది సొసైటీలో. పని చేయనికే పేయి బరువు ఎక్కింటది. బుద్ధిని ఉపయోగించి ఏదన్నా వృత్తిని చేసి 10 రూపాయలు సంపాదిద్దామన్నా సోమరితనం. ఒళ్ళొంచి పని చేద్దామంటే బద్ధకం. జానెడు పొట్ట ఇచ్చిండు కదా భగవంతుడు, ఎవరినో వాడుకోవడం మొదలు పెడతారు. ఆ వాడుకునే కోణంలో ఇప్పుడు పరాశ్రీ స్వామి మీద పడ్డారు కొంతమంది బ్యాచ్. స్వామివారు ఫోటో పెడతారు, జ్యోతిష్యం చెప్పబడును అని వస్తుంది. ఎప్పుడైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఏ ప్లాట్ఫామ్ అయినా పర్వాలేదు, ఇన్స్టా, ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్, ఎనదర్ ఈజ్ ఆల్సో, ఏదైనా పర్వాలేదు, జ్యోతిష్యం చెప్పబడును అనే పేరు వచ్చింది అంటే అది ఫేక్ అని నమ్మండి. ఎందుకంటే మన యూట్యూబ్లో ఏ కంటెంట్ కూడా ఎప్పుడే కానీ జ్యోతిష్యం చెప్పబడును అని మనం పెట్టం కూడా. ఎందుకంటే నేను జ్యోతిష్యునే కాదు, అసలు నేను జ్యోతిష్యుని కాదు. ఇంకా నేను ఎందుకు పెట్టుకుంటా? పీఠం ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నాయి 2 నంబర్లు చెప్తాను, కావాలంటే నోట్ చేసుకోండి ప్రతి ఒక్కరు. 9381614177. ఇది శ్రీపీఠం యొక్క కమిటీ నంబర్. మీరు పంపిస్తే ఆ నెంబర్కి పంపిస్తే పీఠానికి వచ్చి చేరుతాయి. 7981511500. ఇది ట్రస్ట్ నంబర్. ఈ 2 నంబర్లకు మీరు ఏదన్నా రూపాయి పంపినా, 2 రూపాయలు పంపినా, 5 రూపాయలు పంపినా, ఎన్ని పంపినా పీఠానికి వచ్చి జగదంబ యొక్క పాదముల చెంత పడతాయి. నిస్వార్థంగా, స్వార్థరహితంగా. మీరిచ్చేది 5 అయితే అందుకు 20 మీ ఇంటికి వచ్చేస్తాయి. ఇవి 2 నంబర్లు ఉన్నాయి, ఇంకా వేరే మినహా వేరే నంబరు లేవు 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 లేవు. అంబాత్రయ క్షేత్రానికి వచ్చేటటువంటి భక్తులకందరికీ శ్రీమాతల యొక్క ఆశీస్సులను తెలియపరుస్తూ, జగజ్జనని భగవతి పరాభట్టారిక పరంజ్యోతి పరమాత్మ పరబ్రహ్మ పరాత్పరి అయినటువంటి త్రిభువన పాలినైనటువంటి అంబికాదేవి యొక్క ఆశీస్సులను అందరికీ అందజేస్తూ, శ్రీపీఠానికి ఎవరైనా రావాలనుకుంటే అమ్మవారి యొక్క కరుణ, అమ్మవారి యొక్క ఆశీస్సులు కావాలంటేనే పీఠానికి రావాలి, రండి. స్వామి కోసం రావాలనుకుంటే రావద్దు. ముఖ్య గమనిక. పరాశ్రీ స్వామివారు ఏదన్నా మాకు మహిమ చూపిస్తాడు ఆశతో ఎవరు రావద్దు. అమ్మవారిని చూసొద్దాం, అమ్మని దర్శించుకుందాం అనుకొని అమ్మ కోసం పీఠానికి ఎవరైనా వస్తే రావచ్చు. స్పెషల్లీ స్వామివారి కోసమే వస్తాము అనుకున్న వాళ్ళు రావద్దు. ముఖ్య గమనిక. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు ఇప్పుడు చెప్పారు కదా, ఇవి శ్రావణ మాసం మొత్తం పూజలు, హోమాలు, పారాయణాలు ఇవన్నీ ఉంటాయి కదా, వీటికి చాలా ఖర్చు అవుతుంది కదా. ఎవరైనా స్పాన్సర్ చేయాలనుకుంటే మొత్తంగా కానీ, లేకుంటే ఓన్లీ హోమంకి కానీ పారాయణకు కానీ చేయాలనుకుంటే ఎలా? చతుర్వేద పారాయణంకు సంబంధించి 4 వేద ప్రావీణ్యం పొందినటువంటి ఋగ్వేద పండితులు, యజుర్వేద పండితులు, సామవేద పండితులు, అధర్వణ వేద పండితులు 4 ఉత్తర భారతదేశం నుంచి మన చంద్రశేఖర శివాచార్యుల వారే తీసుకొస్తున్నారు. రోజుకు ఒకరొకరికి ఇంత చొప్పున వాళ్ళకు సంభావన ఉన్నది, దక్షిణ ఉన్నది. నెల రోజులకు 4 కలిపి ఇంత అని వాళ్ళు ఫిక్స్ చేసుకున్నారు. అలాగే అష్టలక్ష్మి మహాయాగమునకు సంబంధించి 9 రోజులు లక్ష్మీ వ్రతములకు, జపములకు, హోమములకు, పూజలకు సంబంధించి 16 మంది వేదాచార్యులకు సంబంధించి వాళ్ళకు కొంత సంభావన, దక్షిణ వాళ్ళకు డిసైడ్ అయి ఉన్నది. చతుర్వేద మూర్తులను మనము వారాహిమాత, పంచముఖి వారాహిమాతను ఎలాగో చతుర్వేద మూర్తులను స్థాపన చేయడానికి, అందుకు అలంకారమునకు చతుర్వేద మూర్తులను డిసైడ్ అంటే సెట్ చేయడానికి వాళ్ళకు సపరేట్ ఛార్జ్ ఉంది, ఖర్చు ఉంది. అష్టలక్ష్మి మాతలను కూడా డెకరేట్ చేయడానికి ఎలాగైతే పంచముఖ వారాహి మాతను మనం పెట్టామో అదేవిధంగా అష్టలక్ష్మి మాతలను కూడా పువ్వులతో అలంకరించి నెల రోజులు సెట్ చేయడానికి, అలాగే నెల రోజులు చతుర్వేద మూర్తులను సెట్ చేయడానికి, ఈ అష్టలక్ష్మి మహాయాగములు ఆరంభమై అంతమయ్యే వరకు అష్టలక్ష్మి మూర్తులు నెలకొల్పడానికి వారికి కొంత సంభావన, వారికి కొంత ఫీజు ఉన్నది, దానికి కొంత ఛార్జ్ ఉన్నది. ఇందులో ఎవరైనాను దాతలుగా ముందుకు వచ్చి, అయ్యా ఈ నెల రోజులు చతుర్వేద పారాయణమును మేము చేయిస్తాం, భగవంతుడు మమ్మల్ని చల్లగా చూశాడు, మాకు 10 రూపాయలు దేవుడు ఆశీర్వచనం చేత, మా పెద్దల పుణ్యం చేత, ఏ జన్మలో పుణ్యం చేశామో, కష్టం చేశామో, మాకు లక్ష్మీ అనుగ్రహం కలిగింది, మాతో కొంత ధనం ఉన్నది, ఈ చతుర్వేద పారాయణం మేము చేయిస్తామని స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వాళ్లకు ఆ వేద పారాయణ మహిమలో అర్ధభాగ సంకల్ప శక్తిని వాళ్ళకు ధారపోస్తాం, చతుర్వేద శక్తిని. దీంట్లో భాగంగా అష్టలక్ష్మి మహాయాగమును మేము చేయిస్తాం. ఆ 9 రోజులు 8 మంది మహాలక్ష్ములకు సంబంధించి ఎటువంటి పూజ కైంకర్యములు జరిగినను
అందుకు సంబంధించినటువంటి పూజా ద్రవ్యమును, ఆచార్యులకు సంబంధించినటువంటి సంభావన శక్తిని మేము భరిస్తాము. ఆ అష్టలక్ష్ముల యొక్క అనుగ్రహం మాకు ప్రసాదించండి అని ఏ పుణ్యాత్ముడు ముందుకొచ్చినా వాళ్ళకు కూడా ఆవిర్భాగ శక్తిని ధారపోస్తాం. ఎవరు దాతలుగా స్వీకరించినా వాళ్ళకు ఈ అష్టలక్ష్ముల యొక్క శక్తిని, ఆ చతుర్వేద పారాయణ శక్తిని వాళ్ళకు అమ్మవారి యొక్క ఆజ్ఞ చేత, మా సంకల్ప శక్తితో, మా తపశ్శక్తితో వాళ్ళకు ఆవిర్భాగం పోయేటట్టుగా మేము చూస్తాము. అలాగే ఎవరైతే చతుర్వేద పారాయణములు మేము చేస్తామనుకుంటారో వాళ్ళ గోత్రనామాలు మాకు ఇస్తే, వేదము ప్రారంభము కాకముందే వాళ్ళ గోత్రనామాలను పఠించి ఇట్టి వేదశక్తి, ఇట్టి వేది గణాంక శక్తి, ఇట్టి వేద మహిమ యొక్క శక్తిని వాళ్ళకి ఇస్తున్నామని చెప్పి ఆచార్యుల ముఖతంగా వాళ్ళ గోత్రనామాలు పలికించే ప్రారంభం చేస్తారు. దీనితో పాటు ఎవరైనా అష్టలక్ష్మి దేవతల యొక్క పూజలను, ఆ యాగమును, హోమములను, జపతపాదులను మేము చేయిస్తామనుకుంటే వాళ్ళ గోత్రనామాలు మాకిస్తే అట్టి అష్టలక్ష్మి మహాయాగము లోపల వాళ్ళ యొక్క గోత్రనామాలను రోజు చదివిస్తాం. లేదు జూలై అనగా ఈ నెల 25వ తారీఖు నుంచి 9 రోజులు కంటిన్యూ మేము పీఠంలోనే ఉండి అష్టలక్ష్మి మహాయాగంలో పాల్గొంటామంటే ఎవరైతే దాతలుగా ముందుకు వస్తారో వాళ్ళని పూజల్లో పాల్గొనడానికి అవకాశం ఇస్తాం. 9 రోజులు మొత్తం పూజ ఖర్చు మేము పెట్టుకోలేము గురుదేవా, మా వంతు మేము కొంత పంపిస్తామన్నా పంపించవచ్చు. పంపించిన వాళ్ళ యొక్క గోత్రనామాలు పంపిస్తే నిత్యం వాళ్ళ గోత్రనామాలు మీరు చతుర్వేద పారాయణలో చదవాలా, అష్టలక్ష్మి పూజల్లో చదవాలా మీరు చెబితే ఆ పూజలో మీ గోత్రనామాలు మేము చదివిస్తాం. ఎంత సహకరించినా, ఏ వంతు సహకరించినా, మీరు ఎంత ఇచ్చినా, మీరు ఇచ్చిన దానికి కన్నా 10 రెట్లు ఎక్కువగానే, మీరు 100 రూపాయలు పంపిస్తే 100కు 10 రెట్లు ఎక్కువగానే ఆ 8 మంది మహాలక్ష్ముల యొక్క అనుగ్రహాన్ని, ఈ చతుర్వేద మూర్తుల యొక్క మహా అదృష్టమును మీకు ప్రసాదిస్తాము అమ్మవారి యొక్క ఆదేశానుసారంగా. అది అంటే పూజలు కాకుండా ఇంకా అన్నదానం అవి కూడా ఉంటాయి కదా, వాటి గురించి. పూజలకు ప్రసాదించే వాళ్ళు ప్రసాదిస్తే ఆ పూజలకు సంబంధించినటువంటి శక్తిని వాళ్ళకు ధారపోస్తాము. ఈ 9 రోజులు ఆసక్తి ఉన్నవాళ్ళు దీక్షలు ధరిస్తారు, మహాలక్ష్మి దీక్షను, అష్టలక్ష్మి దీక్షను. అలాగే నెల మొత్తం చతుర్వేద పారాయణం జరుగుతుంది కాబట్టి ఆ వేద పారాయణం చేసేటటువంటి సద్బ్రాహ్మణులకు మేము భోజనం పెట్టుకుంటాము. ఈ నెల రోజులు వాళ్ళకు భోజనం పెట్టి ఆ పుణ్యం పురుషార్థం మేము మూట కట్టుకుంటాము అని ఎవరైనా భోజనమునకు సౌలభ్యం కల్పించిన వాళ్ళకు కూడా అట్టి అదృష్టమును, ఆ పుణ్య సంకల్ప శక్తిని మేము ప్రసాదిస్తాము. అలాగే అష్టలక్ష్మి మహాయాగంలో ఉండేటటువంటి 16 మంది విప్రులకు, 16 మంది పురోహితులకు, ఆచార్యులకు మేము భోజనం పెడతామని అన్నదాతలుగా ముందుకొచ్చిన వాళ్లకు, వేద బ్రాహ్మణులకు భోజనం పెడితే ఆ పుణ్యం వర్ణనాతీతం. ఆ పుణ్యశక్తిని వాళ్ళకు ప్రసాదిస్తాం. వీటిలో భాగంగా నెల మొత్తం దేవీ భాగవత పురాణ మహాయజ్ఞం ఉంటుంది కాబట్టి ఆ యజ్ఞమును విని ఆస్వాదించి ఆ దేవీ భాగవత పురాణ యజ్ఞమును వాళ్ళు శ్రోత్రులుగా వచ్చి గ్రోలడానికి ఎంతోమంది ఆసక్తి కలిగిన వాళ్ళు వస్తుంటారు. కాబట్టి ఈ నెల రోజులు దీక్షలు ధరించే వాళ్ళు వచ్చినా, వేదపారాయణం వినడానికి ఎవరు వచ్చినా, దేవీ భాగవత పురాణ ప్రవచనం వినడానికి ఎవరు వచ్చినా, ఎంతమంది వచ్చినా మేము అన్నదాతలుగా ముందుకొచ్చి భోజనం పెడతాము గురుదేవ అంటే అలా వచ్చినటువంటి దాతలకు ఎంతటి శక్తిని ప్రసాదించాలో మేము ప్రసాదిస్తాం. ఏ వంకతో వాళ్ళు సేవ చేసుకున్నా వాళ్ళ అదృష్టం. ఎవరైతే మనసున్న మహారాజులు, నిండు మనసుండి, మంచి మనసుండి, సద్బుద్ధి, సత్ప్రవర్తన, సద్భక్తి, సదాచార సంపన్న స్థితిలో ఉండే వాళ్ళకే ఇవ్వాలనే మనసు కలుగుతుంది. అందరికీ ఇవ్వాలనే మనసు ఉండదు. అట్టి మనసును జగన్మాత ప్రేరేపించి ఎవరొచ్చి పీఠంలో వచ్చి అయ్యా మీ వీడియో మేము చూసాం, మా వంతు మేము సహకరిస్తామని ఎవరు ముందుకు వచ్చినా వాళ్ళకి ఎటువంటి శక్తిని, పుణ్యమును, పురుషార్థాన్ని ప్రసాదించాలో అమ్మవారితో చెప్పి అమ్మవారిని వేడుకొని మేము ప్రసాదిస్తాం. దాతలకు డబ్బిచ్చిన వాళ్ళకే ప్రసాదిస్తారా, మిగతా వాళ్ళకు ప్రసాదించారా అన్నది ఏమీ లేదు. మీరు శ్రావణ మాసంలో ఏ ఒక్క రోజు వచ్చి మీరు అమ్మను దర్శించుకొని అమ్మను వేడుకున్నా ఈ పీఠంలో జరిగేటటువంటి చతుర్వేద పారాయణ మహత్యము,
దేవీ భాగవత పురాణ ప్రవచన మహాయజ్ఞ ఫలము, అష్టలక్ష్మి మహాయాగంలో జరిగేటటువంటి అనేక తంతుల యొక్క ఫలము కూడా దర్శించిన వాళ్ళకు వస్తుంది. ఇప్పుడు ఎవరిని కాంటాక్ట్ కావాలి, ఏ డీటెయిల్స్ గురించి కావాలండి? వివరములకు సంప్రదించాల్సిన అవసరం ఏమీ లేదు. జరిగేటటువంటి కార్యక్రమాలన్నీ వివరించాను. ఒకవేళ ఇంకా ఏమైనా సందేహములు ఉంటే, పీఠానికి మీరు ఏమైనా పంపాలనుకుంటే కమిటీ నంబర్స్ మీకు స్క్రీన్ మీద స్క్రోల్ చేస్తారు. ఆ నెంబర్లకు మీరు ఫోన్ చేసి సంప్రదించవచ్చు. మీరు ఏది పంపాలనుకున్న ట్రస్టుకు పంపవచ్చు. ట్రస్టుకు పంపబడితే ప్రతిదీ లెక్కగా ఉండిపోతుంది. ఏ ఒక్క రూపాయి మీరు పంపినా మా సిఏ గారు ఉంటారు, వాళ్ళు ఆడిట్ చేస్తారు. ఈ రూపాయి దేనికి ఖర్చు పెట్టారు, ఈ రూపాయి దేనికి వాడారని వారు మమ్మల్ని లెక్కలు అడుగుతారు. మేము లెక్కలు చూపిస్తాం. కాబట్టి స్వార్థరహితంగా, నిస్వార్థంగా మీరు పంపించిన ప్రతి రూపాయిని పీఠంలో జరిగేటటువంటి అత్యద్భుతమైనటువంటి మహాయజ్ఞంలో ఖర్చు పెడతాము. చూడండి, ధనమును భగవంతుడు ఊరకే పంపడు. నీకు మితిమీరిన సంపద వచ్చిందంటే ఏదో జన్మలో నువ్వు పుణ్యం చేసుకొని ఉండాలి. పుణ్యమే ధనమునకు మూలం. పుణ్యం లేని సంపద నిలబడదు, రాదు. ఈ జన్మలో మీరు ధనమునకై ఆరాట పడుతున్నారు, డబ్బుకై మీరు శ్రమిస్తున్నారు, డబ్బుకై మీరు యాతన పడుతున్నారంటే ఏ జన్మలో ఏ పాపం చేశావో, ఎవరిచే శపింపబడ్డావో, ఎవరిచే మీరు కర్మను పొంది ఉన్నారో, ఎవరిచే మీరు పాపం పొంది ఉన్నారో అది తెలియకనే మీరు కష్టపడుతున్నారు. అందుకే మీకు ధనము రాదు. మీరు అనుకుంటారు చాలా కష్టపడుతున్నాము, ఎంతో శ్రమిస్తున్నాము, ఎన్నో పెట్టుబడులు పెట్టాము, ఎన్నో వ్యయప్రయాసాలకు ఓడ్చుకుంటున్నాం, అయినను మాకు కలిసి రావట్లేదే అని అనుకుంటుంటారు. లలితా జ్యువెలర్స్ యాజమాన్యం పెద్ద చెప్తారు చూడండి, ఆయన పేరు ఏది ఉంది, డబ్బు ఊరకే రాదని. ఆయన తెలిసి చెప్పాడో తెలియక చెప్పాడో కానీ నిజమే చెప్పాడు ఆయన. ధనము ఊరకే రాదు. డబ్బు రావాలంటే దానికి ఒక సీక్రెట్ కోడ్ ఉంది. ఏంటో తెలుసా? సుకృతమే సంతానం అన్నారు పెద్దలు, పుణ్యమే సంపద అన్నారు పెద్దలు. అది ప్రతి ఒక్కరూ రావాలి. ఈ పుణ్య మహాయజ్ఞములలో పుణ్యభాజనులై మీరు కూడా పాల్గొనవలే. మిమ్మల్ని ఎందుకు రమ్మంటున్నాను, ఎందుకు పాల్గొనమంటున్నానంటే, పీఠంలో ఏ మహాయజ్ఞము జరిగినా దానికి రుజుము ఉండదు, సంభావన ఉండదు. మొన్న వారాహి నవరాత్రులలో తక్కువ చాలామంది దీక్షలు వేసుకున్నారు. దీక్ష ఇచ్చేటందుకు కానీ దీక్ష విరమణకు కానీ మనం ఏమైనా సంభావన తీసుకున్నామా? తీసుకోలేదు. పోనీ దీక్షలు ధరించిన స్వాములు ఇక్కడ విడిది చేయడానికి మనం ఏమైనా రుజుము తీసుకున్నామా? తీసుకోలేదు. మనకున్న దాంట్లో వాళ్ళకు ఉప్పు నీళ్ళు కాసి పోసినామా, పప్పు నీళ్ళు కాసి పోసినామా, తొక్కు పెట్టినామా, పచ్చడి పెట్టినామా, ఉత్తన్నం పెట్టినామా, పాయసాన్న పరవాన్నాలు పెట్టాం. దానికి ఏమైనా సంభావన తీసుకున్నామా? తీసుకోలేదు. రోజు వారాహి మాత పూజ ఉభయ సంధ్యల్లో, ఉదయ సంధ్య సాయం సంధ్య 2 సంధ్యల్లో ఆచార్యులు అమ్మవారికి పూజ చేస్తుంటే ప్రతి ఒక్కరూ ఆ పూజను చూసి తిలకించి ఆనందించి ఆస్వాదించారు. నయనానందకరముగా ఆ పూజను తిలకించుట చేత వాళ్ళ దీక్షలు పరిపూర్ణంగా సఫలమైపోయాయి. ఇప్పుడు అష్టలక్ష్మి మహాయాగమును మీరు చూస్తారు. యాగం అంటే స్వాహాకారంతో చెప్పే యాగము కాదు. యాగం అనిన పుణ్య సంకల్ప శక్తితో చేసేటటువంటి వాటినన్నిటిని కూడా యాగము, యజ్ఞం అని పోల్చారు. పవిత్ర భావనతో కూడుకునేటటువంటి వాటినన్నిటిని కూడా యజ్ఞ సంబోధనతో పోల్చారు, యాగ సంబోధనతో పోల్చారు. అంటే రోజు ఒక లక్ష్మిని ఆవాహన చేస్తారు. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, అష్టలక్ష్ములను ఆవాహన చేసి, అష్టలక్ష్మి దేవతలను ఆవాహన చేసి వాళ్ళకు సంబంధించిన అర్చన, అభిషేకం, హోమము, వారికి సంబంధించినటువంటి సమష్టి పూజలు అన్నీ చేస్తారు. కాబట్టి ఆ యొక్క పూజలలో అవకాశం కల్పిస్తారు. ఎవరైనా తీసుకోవచ్చు, ఎవరైనా పాల్గొనవచ్చు. శుభం, స్వస్తి.